గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు బాలకృష్ణ గారు, అలాగే బీసీ సమాజ్ పక్షాన దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు సూర్యారావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా ముద్దు బిడ్డలు అర్జున్ గారికి, అలాగే సూర్యాపేట ముద్దు బిడ్డ వట్టే జానయ్య గారికి, అలాగే నల్లగొండ ప్రజల భవిష్యత్ పోరాట యోధుడు తండ్రి సైదుల్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా సోదర సోదరిమణులకు, అలాగే మహిళా సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి నన్ను ఇక్కడికి రప్పించింది కుమ్మర సోదరులు. అన్న, మొల్లమాంబ విగ్రహం పెడతా ఉంటే ఆ మొల్లమాంబ విగ్రహాన్ని కూల్చాలనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ కొంతమంది చూస్తున్నారనేటువంటి మాట కుమ్మర సోదరులు నాకు తెలియజేయడం జరిగింది. నేను కూడా 1-2 సార్లు ఆ విషయాన్ని పరిశీలించిన తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు సోదరుడు జయవీర్ రెడ్డి నాకు కాల్ చేసినాడు. కాల్ చేసి, అన్న నాకు విగ్రహం పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు, కాకపోతే కొన్ని మిగతా వాళ్ళు కూడా పెడతారు అని చెప్పినారు. నేను ఆ రోజే చెప్పిన, పెడతారు మరి పెట్టకపోతే ఎట్లా అని చెప్పిన, అందరు కూడా పెడతారని చెప్పిన. సో ఆయన కూడా ఆ రోజు మరి ఇప్పుడు నాకు సమాచారం చేరవేస్తా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు విగ్రహం పెట్టడానికి మాకు ఏ ఇబ్బంది లేదు, మీరు పెట్టుకోవచ్చు అనేటువంటి మాట నాకు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న మీ పర్మిషన్ కోసం ఏం రాలే విగ్రహం పెడతానికి, బరాబరాల విగ్రహం పెట్టి తీరుతున్నాం. రెండో విషయం, ఇక్కడ ప్రజలంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఒక ఆడబిడ్డ పార్వతమ్మ భర్త బాగాలేకపోతే, భర్త కోమాల్లో ఉంటే ఆ ఆడబిడ్డ అనే జాలి లేకుండా ఆమె మున్సిపల్ చైర్మన్ పదవిని నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కట్టబెట్టిరు, అదట్టుపోయింది. రెండోది, మార్కెట్ చైర్మన్ పదవి వెంకటేశ్వర్లు యాదవ్ కుంటే శేఖర్ రెడ్డి కట్టబెట్టిరు. ఇక్కడ బీసీ బిడ్డలకు మా పదవులు గుంజుకున్నారు, మా విగ్రహాలు కూడా గుంజుకొని మా ఆత్మగౌరవాలు దెబ్బతీస్తా ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు గతంలో కూడా చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, మా బిడ్డల ఆత్మగౌరవం దెబ్బతాకితే మీ ఆత్మగౌరవాన్ని ఖతం చేసే బాధ్యత నాదే అని చెప్పిన. అయినా కూడా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. నేను గౌరవనీయులు జానారెడ్డి గారికి చెప్తా ఉన్నా, చాలిగా మా బీసీ ప్రజలంతా మేల్కొన్నప్పుడు మీరు చేసిరివని, కానీ ఇలా బీసీలము మైనార్టీల మా బిడ్డలమంతా ఒక్కటైనాం, ఇలా మేమెంతో మాకంత అనేటువంటి నినాదంతో వస్తా ఉన్నాం. ఓ దిక్కు రాహుల్ గాంధీ గారు మొన్న ఒక కుమ్మరోళ్ళ ఇంటికి పోయి ఆ సారె మీద కుండలు చేసుకుంటా మీ బతుకులు బాగుపడాలంటే ఏం చేయాలని వాళ్ళని అడుగుతా ఉన్నాడు. ఓవైపు రాహుల్ గాంధీ గారు కుమ్మరుల ఆత్మగౌరవం నిలబడాలంటే ఏం చేయాలని అడుగుతా ఉంటే, వాళ్ళు మా ఆత్మగౌరవం నిలబెట్టే పని మీరే చేస్తారని చెప్తే రాహుల్ గాంధీ గారు ఎస్ మీ ఆత్మగౌరవం నిలబడాలని చెప్పాడు. అదే రాహుల్ గాంధీ గారి పార్టీలో టికెట్లు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇదే కుమ్మర్ల ఆత్మగౌరవమైనటువంటి బీసీల ఆత్మగౌరవమైన మొల్లమాంబ విగ్రహం గద్దెను తీసి జేసీబీతో పక్కనేస్తే రేపు పొద్దుగా మీ కుర్చీలను కూడా జేసీబీలు పెట్టి తీస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న హాలియా కాదు, మీ నడి బెడ్రూమ్ల దాకా కూడా వస్తాడు, ఏదో ఒక రోజు గుర్తు పెట్టుకోవాలి. ఇంకొక, మేము వాస్తవానికి చాలా సామరస్యంగా మా విగ్రహ ప్రతిష్టాపన మా కార్యక్రమాలు చేసుకుందాం అనుకుంటున్నాం. మీరు బీసీ ఉద్యోగస్తులు ఎవరు మీటింగ్ కి పోవద్దు, బీసీలు ఎవరు మీటింగ్ కి పోవద్దు అని చెప్తా ఉన్నారు. హోంగార్డులకు అందరు కూడా బెదిరింపులు చేస్తా ఉన్నారట. ఈ బెదిరింపులు బంద్ చేసుకోర్రి,
లేకపోతే మీకు సరిపడా బెదిరింపు ఏ డోసుగా ఉన్నో నాకు ఎప్పుడు నేను ఇస్తా మీకు. అంతేగాని బీసీల తెరువు వచ్చి బీసీలను బెదిరించుకుంటా బీసీలతో పబ్బం గడుపుకోవాలని చూస్తే రేపు పొద్దుగాల మీ రాజకీయ బొచ్చెలో ఒక్క ఓటు కూడా పడది. ఇలా పార్వతమ్మ ఒక వైశ్య బిడ్డ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా ఉంటే ఆమెకో న్యాయం జరిగింది, ఆమెకు అన్యాయం చేస్తారు మీరు. ఇలా నేను వైశ్య సోదరులకు కూడా చెప్తా ఉన్నా, సోదరులారా మీరు బీసీలతో కలిసి రండి, మీరు ఖచ్చితంగా మీ రాజకీయ వాటాను పొందుతారు. పేద అగ్రవర్ణాల పేదలారా మీకు రావాల్సిన వాటా ఖచ్చితంగా బీసీల ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఇవాళ నేను ఒక మాట చెప్తా ఉన్నా, జానారెడ్డి గారు కొన్ని రోజుల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు. ఒక కొత్త రెడ్డి బిడ్డకిద్దామనేటువంటి ఆలోచన ఏదో రాలే ఉంటే ఆయన, లేకపోతే ఆయన కొడుకులే ఉండాలనేటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు. మేము కాదంటలేం, మీకుంటే ఉండొచ్చు. కానీ మా వాటా ఏందనే విషయం కూడా మేము ఖచ్చితంగా అడుగుతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా గడికోపారి ఒకసారి నేను సెక్రటేరియట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం కూర్చుంటే బీసీల రిజర్వేషన్ మీద నేను మాట్లాడుతూ ఉంటే జానారెడ్డి గారు అక్కడే కూర్చున్నాడు ఆ మీటింగ్ లో. రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ బీసీలకు ఇద్దామని చెప్తే జానారెడ్డి గారు ఏమన్నాడు ఎక్కేనా మీటింగ్ లో, వీళ్ళకి ఇయ్యద్దు స్కిప్ చేద్దామని చెప్పిండు. స్కిప్ చేద్దామని చెప్పి తప్పని చెప్పమని చూద్దాం. నేను నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను, ఆ మాట చెప్పిన నీ పిల్లల మీద ఒట్టే చెప్పు, ఆ మాట చెప్పలేదని చెప్పి చూద్దాం. ఈ బీసీలకు పదవులు రాకుండా, ఈ బీసీలకు ఉద్యోగాలు రాకుండా, ఈ బీసీ బిడ్డలకు ఏమీ లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన నీకెందుకు కలుగుతా ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈ బీసీల ఓట్లతోనే కదా మీరు ఎమ్మెల్యేలైంది, మంత్రులైంది. నేను చెప్తా ఉన్నా ఒక బీసీ బిడ్డగా, రేపు రాబోయే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు మీ ఓట్లొద్దు, మీకు మా ఓట్లొద్దా చెప్పు. తీన్మార్ మల్లన్నకు మీ ఓట్లొద్దు, కానీ మా బీసీల ఓట్లు మీకు వద్దని చెప్పే దమ్ము మీకుందని నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే సోదరులారా, ఇక చాలా సార్లు కూడా బీసీ ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీ ఉద్యోగస్తులు కష్టపడి ఏమన్నా ఓ ఉద్యోగం సంపాదించుకుంటే అక్రమంగా వాళ్ళ మీద ఏసీబీ కేసులు పెట్టించి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. సోదరులారా, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇక్కడ హాలియా పట్టణంలో ఇది బీసీలది పట్టణం, ఈ పట్టణం బీసీలది. దీని మీద మీ పెత్తనం నడవడానికి వీల్లేదు. ఇది నాగార్జున సాగర్, ఇది ఇక్కడ కట్టిన కట్టలు గాని తవ్విన కాలువలు గాని ఈ బీసీ బిడ్డలతో మీరు, ఈ మైనార్టీ బిడ్డలతో మీరు, ఎస్సీ బిడ్డలతో మీరు, ఎస్టీ బిడ్డలతో మీరు. కాబట్టి జానారెడ్డి గారు, నేను మా పార్టీ నాయకుడిగా మీకు సూచన చేయదలుచుకున్నా, మీరు పెద్దరికంగా వచ్చి మొల్లమాంబ విగ్రహం కాడ శంకుస్థాపన కాడ కొబ్బరికాయ కొట్టి ఎస్ నేను బీసీలను గౌరవిస్తున్నా అనేటువంటి మాట మీరు చెప్తే నిజంగా బీసీల కోసం ఇన్ని రోజులు చేయటువంటి ఏవైతే ఉన్నాయో పాప పరిహారం కింద పోతాయి. లేదు అనంటే ఇక్కడ కడతాం, ఎక్కడైనా కడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ జాతికి అవమానం జరిగినా ఖచ్చితంగా మేమంతా అక్కడ ఉంటాం. ఎట్టి పరిస్థితిలో మీరు రాసి పెట్టుకోర్రి. ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఎంతమంది ఉన్నారు? ఒక్కడే బీసీ, ఒక్క బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ, 4 ఉన్నారు. వీళ్ళకి ఎట్లయినా వాళ్ళే. ఈసారి మీరు రాసి పెట్టుకోరి. మీరు 9 మంది కదా, మీరు ఎంత 8 మంది, మీరు 8 మంది కదా, 8ని సగానికి నడిపితే 0 మిగులుతా చూడు, అదే చేస్తాం. ఇది ఒకసారి ఈసారి జరగబోయేది అదే. ఈ నల్లగొండ బీసీలది. ఈ నల్లగొండ అంటే మేమంట, ఎవరు మీరు? నన్ను ఒక ఆయన మాట్లాడమంటాడు పాపం. వాళ్ళ గురించి మాట్లాడాలంటే వాళ్ళు పిడికేంత మంది. ఈ పిడికేంత మంది మనకు సోయి లేనప్పుడు, మనమంతా విడిపోయి ఉన్నప్పుడు ఆడిందే ఆట, పాడిందే పాట ఉండే. ఇవాళ బీసీలమంతా ఒక్కడి కలిసినాము. ఇవాళ కుమ్మరోళ్ళ విగ్రహానికి కుమ్మరి బిడ్డకు జరిగినటువంటి అవమానంగా భావించి
ఇలా గౌండ్లన్న వచ్చిండు, యాదవన్న వచ్చిండు, ముదిరాజన్న వచ్చిండు, మున్నూరు కాపన్న వచ్చిండు, పద్మశాలి వచ్చిండు, గంగెట్లో కూడా వచ్చి ఆఖరికి మా బిడ్డలే వాళ్ళంతా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి. కాబట్టి ఒకప్పుడు ఉండే మేము విడిపోయి ఇవాళ మేము కలిసి ఉన్నాం. ఈ పోస్టర్ మీద మీరు ఎట్లా కలిసిరో ఈ వేదిక మీద మేము కూడా గట్లే కలిసి ఉన్నాం. ఇక్కడ అందుకోసమే సోదరులారా, హాలియా పట్టణంలో ఉన్నటువంటి బిడ్డలారా, రేపు పొద్దుగాల మీ బీసీ బిడ్డలు ఏ ఎన్నికల్లో నిలబడ్డా, ఏ పార్టీ నుంచి నిలబడ్డా బీసీ వాడికి మీరు అవకాశాలు మెరుగుపరచాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. సోదరులారా, మొల్లమాంబ విగ్రహాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సభ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో జేసీబీ పెట్టి మీరు దాన్ని పెకిలించి వేసినారు. మీ కుర్చీలు పెకిలియక ముందుకే మొల్లమామ విగ్రహాన్ని యథావిధిగా అక్కడ పెట్టి గౌరవించుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సోదరులారా, మనందరికి తెలుసు ఎర్ర సత్యమన్న మహబూబ్ నగర్ లో వీళ్ళందరికీ ఈ 8 మంది ఎవరైతే నేను చెప్పిన వాళ్లకు లాగులు తడిపించినోడు ఎర్ర సత్యమన్న ముదిరాజ్. ఆయన చంపింది ఎవరు? వీళ్ళే. ఆయన ఇక్కడే బెల్లి లలిత సోదరి, ఆమెను హత్య చేసింది ఎవరు? వీళ్ళే. కాబట్టి ఇక నుంచి మనమంతా ఐక్యంగా ఉండి ముందుకు పోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది బీసీ రాజ్యమే రాబోతా ఉంది. ఈ బీసీ రాజ్యంలో బీసీ బిడ్డల తలరాత మారుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దొంగతనంగా అక్రమంగా ఉద్యోగాలు దొంగలించబడతా ఉన్నాయి. నేను నా బీసీ నిరుద్యోగులకు చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎంత దొంగతనంగా ఉద్యోగాలు తీసుకున్నారో వాటన్నిటిని భవిష్యత్తులో మళ్ళీ రీకాల్ చేస్తాం. వాటన్నిటి ప్లేస్ లో బీసీ బిడ్డలతో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక మేము బీసీ బిడ్డలకు కూడా చెప్తా ఉన్నా, అడుక్కును బంద్ చేయరి, చేయిదాపుడు బంద్ చేయరి. వాళ్ళు మీ దగ్గర కదా సాపాల్సింది, మీరు పోయి సాపడేది. అందుకోసమే బీసీ బిడ్డలారా, మరొక రోజు ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం మీటింగ్ భారీ బహిరంగ సభ ఉంది. ఆ రోజు కలుద్దాం. అతి త్వరలోనే నల్లగొండ ఎంజీ కాలేజీలో కూడా భారీ బహిరంగ సభ ఉంది. ఈ 12 నియోజకవర్గాలలో బహిరంగ సభలు కంప్లీట్ చేసుకుంటా త్వరలే అని చెప్పి తెలియజేసుకుంటూ, మొల్లమాంబ విగ్రహం పెట్టాల్సిందే. కాబట్టి సోదరులారా, భవిష్యత్తులో మనమంతా ఐక్యంగా ముందుకు పోవడానికి నాంది కాబోతున్నటువంటి ఈ హాలియా పట్టణానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మనమంతా కులగణన చేస్తా ఉన్నాడు. దయచేసి ప్రజలారా, కులగణనలో పాల్గొనండి. కులాల లెక్కలు తెలుస్తాయి, మనమెంతో మనకంతా అనేది బయటకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై బీసీ. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు బాలకృష్ణ గారు, అలాగే బీసీ సమాజ్ పక్షాన దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు సూర్యారావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలు అర్జున్ గారికి, అలాగే సూర్యాపేట ముద్దుబిడ్డ వట్టే జానయ్య గారికి, అలాగే నల్లగొండ ప్రజల భవిష్యత్ పోరాట యోధుడు తండ్రి సైదుల్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా సోదర సోదరిమణులకు, అలాగే మహిళా సోదరిమణులందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి నన్ను ఇక్కడికి రప్పించింది కుమ్మర సోదరులు. అన్న మొల్లమాంబ విగ్రహం పెడతా ఉంటే ఆ మొల్లమాంబ విగ్రహాన్ని కూల్చాలనేటువంటి దురుద్దేశంతో ఇక్కడ కొంతమంది చూస్తున్నారనేటువంటి మాట కుమ్మర సోదరులు నాకు తెలియజేయడం జరిగింది. నేను కూడా 1-2 సార్లు ఆ విషయాన్ని పరిశీలించిన తర్వాత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు సోదరుడు జయవీర్ రెడ్డి నాకు కాల్ చేసి అన్న నాకు విగ్రహం పెట్టడానికి ఏ ఇబ్బంది లేదు, కాకపోతే కొన్ని మిగతా వాళ్ళు కూడా పెడతారు అని చెప్పినారు. నేను ఆ రోజే చెప్పిన పెడతారు, మరి పెట్టకపోతే ఎట్లా అని చెప్పిన, అందరు కూడా పెడతారని చెప్పిన. సో ఆయన కూడా ఆ రోజు మరి ఇప్పుడు నాకు సమాచారం చేరవేస్తా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు విగ్రహం పెట్టడానికి మాకు ఏ ఇబ్బంది లేదు, మీరు పెట్టుకోవచ్చు అనేటువంటి మాట నాకు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు. సరే ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న మీ పర్మిషన్ కోసం ఏం రాలే విగ్రహం పెడతానికి, బరాబరాల విగ్రహం పెట్టి తీరుతున్నాం. రెండో విషయం, ఇక్కడ ప్రజలంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసినటువంటి ఒక ఆడబిడ్డ పార్వతమ్మ భర్త బాగాలేకపోతే, భర్త కోమాల్లో ఉంటే ఆ ఆడబిడ్డ అనే అధ్యక్షులు బాలకృష్ణ గారు, అలాగే బీసీ సమాజ్ పక్షాన దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి సోదరుడు సూర్యారావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నల్గొండ జిల్లా ముద్దు బిడ్డలు